అత్తమ్మా ఏం చేస్తున్నారు అత్తమ్మా? కరివేపాకు తెంపుతున్నానమ్మా. దేనికి అత్తమ్మా? అరటికాయ పెరుగు రోటి పచ్చడి. అవునా, ఎలా చేయ? ఓకే అత్తమ్మా. కావలసిన పదార్థాలమ్మా: ఏమేంటి అత్తమ్మా? ఒక అరటికాయకు ఓకే, పచ్చిమిర్చి, కళ్ళుప్పు, ఒక కప్పు పెరుగు, కొత్తిమీర కొంచెం, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, కొంచెం కరివేపాకు. ఫస్ట్ అరటికాయని ఉడకబెట్టుకోవాలి. ఓకే, వాటర్లో ఉడకబెడతాను. ముందు వెనక కొంచెం తొడుగులు కట్ చేశాను. ఇది ఇలా మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిస్తే ఉడికిపోతుంది. స్టవ్ వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాము. 2 విజిల్స్ వచ్చాక అది బంద్ చేయాలి. ఓకే, ఈలోపు మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం ఆయిల్. రెండు స్పూన్లు ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేస్తాం ఫస్ట్. ఇవి వేయించుకోవాలి. తీసేసి మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. ఇది గిన్నెలోకి తీసుకున్నాం. మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి చూసుకొని, కొంచెం కారం ఉన్న మిర్చి అయితే తక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ తినేవాడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను మనకు తినే కారం వేస్తున్నాను. ఆ నూనె మళ్ళీ తాలింపు కావాలమ్మా. తాలింపు కావాలి చట్నీ, అందుకని అది ఉంచాను. టూ విజిల్స్ వచ్చేసినాయి అత్తమ్మా. ఆఫ్ చేసామంటారా? ఇందాక చెప్పడం మర్చిపోయా, కొంచెం తాలింపు కదా 2 స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు తాలింపు కోసం. ప్రెషర్ పోయింది, తీస్తున్నా. సరే, పొట్టు తీయాలి. దీన్ని అదే అరటికాయ ఇలా ఒలిచేసి
ఇప్పుడు రోట్లో దంచుకుందాం. ఓకే అత్తమ్మా. అమ్మ ఇంకో పచ్చిమిరపకాయ వేసాను, మిర్చి, కొంచెం ఉప్పు. అమ్మ పచ్చిమిర్చి, ఉప్పు, ఇక చింతపండు వేసాను. ఇవి దంచాలి ఇప్పుడు. ఓకే అత్తమ్మా. చింతపండు కడిగి పెట్టానమ్మా. ఓకే అత్తమ్మా. దంచాను, దంచుకొని మెత్తగా దంచేసి ఎలా దంచుకొని చుట్టుపక్కల అమ్మమ్మలో నానమ్మలో వీళ్ళు ఉండేవాళ్ళు తాతలు అందరు రోజు దగ్గరికి వెళ్తే ఏం దంచుతున్నావే, నాకు కూడా కొంచెం పెట్టవే, మొత్తం నీకేనా అని అడిగేవాళ్ళు. అటు చేసి ఇటు చేసి ఆ రోజు పచ్చడి సగం అయిపోయేది రోజు దగ్గరే. అమ్మ ఏం ఇచ్చేది నాకు దంచుకురమ్మని, అక్కడే సగం అయిపోయేది. అలా ఉండేది. ఇప్పుడు అరటికాయ వేసుకోవాలమ్మా. ఓకే అత్తమ్మా. ఇది కూడా మెత్తగా దంచుకొని ఇది నలిగిన తర్వాత అప్పుడు పెరిగేయాలి. ఓకే. ఇది రైస్లో ఒకటే తింటారా అత్తమ్మా? రైస్లోకి, టిఫిన్లలోకి బాగుంటుంది అమ్మ. టిఫిన్లోకి కూడా బాగుంటుంది, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మీరే అడుగుతారు మళ్ళీ నన్ను మళ్ళీ చేయమని. ఈ పచ్చడి ఎక్కడ నేర్చుకున్నారు అత్తమ్మా? ఇది అమ్మమ్మలో, తాతలో, నానమ్మల కాడి నుంచి వస్తుందమ్మా. అవునా? చాలా పాత పాత తరం నుంచి వస్తుంది. నానమ్మ చేసేది, అమ్మమ్మ చేసేది. ఇది కొంచెం పసిపేస్తున్నాను ఇప్పుడు, చూసుకొని తర్వాత వేద్దాం. ఓకే. పెరుగు వేసేస్తాను. ఈ పెరుగు మొత్తం పట్టుద్దమ్మా. ఓకే. సరిపోతుంది. చాలా పాత రెసిపీ ఇది. ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చమ్మా? 1-2 రోజులు. రోటి పచ్చళ్ళు ఏవైనా అంతే, 1-2 రోజులు. 1-2 రోజులేనమ్మా స్టోర్ చేసేది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఉప్పు చూసుకున్నాము ఒకసారి. సరే అత్తమ్మా. చూడేదిగా సరిపోయిందా? చాలా బాగుంది అత్తమ్మా. బాగుందా? అయితే దీనిలోకి ఇంకా వెల్లుల్లి, జీలకర్ర అవి వేయాలమ్మ, కొత్తిమీర. అప్పుడు వరకు దీంట్లో తీసుకున్నాం కొంచెం, మళ్ళీ వేసి రాదు. జీలకర్ర, వెల్లుల్లి. వెల్లుల్లి ఇష్టం లేనని కొంతమంది ఇంగు వేసుకుంటారమ్మా, ఇంగు కూడా వేసుకోవచ్చు. ఓకే అత్తమ్మా. కొత్తిమీర వేసాను.
జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర. సాల్ట్ సరిపోయింది కదా, సరిపోయింది అత్తమ్మ. ఇవి కూడా మొత్తగా దంచేసుకొని దానిలో చూద్దాం. స్మెల్ ఉంటుందమ్మా. అవునత్తమ్మ. అమ్మ జంటికి నెల్లూరు అరటికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అవునత్తమ్మ. అంతకుముందు ఎప్పుడు అనేది బాగా చేస్తారండి మీరు అరటికాయ పచ్చడి అని. తీసేద్దామమ్మా. సరే అత్తమ్మ. తీసేసి తాలింపు వేసుకుందాం. ఇది ఆన్ చేస్తున్నాము, తాలింపు పెట్టుకున్నాం. ఓకే అత్తమ్మ. తాలింపుకి ఎండుమిరపకాయలు వదిలేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అమ్మ తాలింపు గింజలు. ఓకే అత్తమ్మ. ఇవి కలిపి పెట్టాను, ఇవి కూడా వేసుకుంటాను. ఇది తాలింపు చట్నీ వేసేస్తుంది. ఓకే అత్తమ్మ. ఎంతో టేస్టీగా అయిన అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. అమ్మ ఇప్పుడు చూడు టేస్ట్ తాలింపు వేసాక. హనీ నువ్వు కూడా చూడు, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది అత్తమ్మ. బాగుందా? ఇది చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, టిఫిన్లలోకి తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుందమ్మా. సింపుల్గా కూడా ఉంది అత్తమ్మ. అవును, ఉడకబెట్టుకుంటే ఒక కప్పు పెరుగు ఇవే కదా. అవును, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ ఇంట్లో ఉండేవి. చాలా టేస్ట్ ఉంటుందమ్మా. ఒకసారి చేసుకొని చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.